నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి గలిబిలి, భయం, దిగులు, కామ, క్రోధ, మదమత్సరాల నుంచి నువ్వు బయటకు వచ్చి వాక్యంతో నువ్వు నింపబడినప్పుడు దేవుడు ఘనమైనటువంటి కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. ఈ లోక ఆశీర్వాదాలు కొరకే అన్నట్టుగా ఉంటున్నాయి కొన్ని బోధలు, విశ్వాస జీవితాలు అని వాటిని అనుభవించొద్దని నేను ఎప్పుడు అనను. అవన్నీ నీకు ఉన్నాయి, దేవుడు ఏర్పాటు చేశాడు. ఆత్మతో శరీర క్రియలను కూడా మనం జయించవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాజ్య వారసత్వ వారసులుగా మనలను ప్రత్యేకపరుస్తున్నాడని లేఖనం చెప్తుంది. కాబట్టి ఈ లోకంలో ముందుగా నువ్వు ఆత్మీయమైనటువంటి బలమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రిల్లరా, నేను ఎంతగానో ప్రార్థనలో కనిపెట్టి మాటలు మీకు నేను తెలియపరుస్తున్నాను. జాగ్రత్తగా మీరు వినాలి. మీ జీవితంలో దేవుని యొక్క కృపతో మీరు నింపబడాలి. మీరు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉండాలి. మీ యొక్క జీవితాన్ని చూస్తున్నప్పుడు, మీ కుటుంబాన్ని చూస్తున్నప్పుడు, మీతో సంభాషిస్తున్నప్పుడు, మీ యొక్క స్థితిగతులను అనేక మంది గమనిస్తున్నప్పుడు మీరు నిజమైనటువంటి క్రీస్తుకు సంబంధించినటువంటి వారని మీ నిమిత్తం అనేక మంది సాక్ష్యాన్ని చెప్పాలి. అది మీ జీవితం అలా ఉండాలని ప్రభు కోరుతున్నారు. అంతే తప్ప ఏదో ఆదివారం క్రిస్టియన్గా ఉండి మళ్ళీ మిగతా సోమవారం నుంచి శనివారం వరకు ఏదో బ్రతికేసాంలే, మళ్ళీ ఆదివారం ప్రిపేర్ అయిపోదాం ఆత్మీయంగా అని అనుకోవడానికి లేదు. మన జీవితంలో ఎప్పటికప్పుడు నూతన పరచబడుతూనే ఉండాలి. ఆదివారమే క్రైస్తవులుగా ఉండమని బైబిల్ ఏం చెప్పలేదు. ప్రతి క్షణం మనం జీవించుచున్న ప్రతి క్షణం కూడా దేవుని కొరకు మనం ప్రతిష్ఠించుకునే మనం ముందుకు వెళ్ళాలి. ఇఫ్ యు ఆర్ ఇన్ ఆఫీస్, ఇఫ్ యు ఆర్ అన్ ఎంప్లాయ్, ఇఫ్ యు ఆర్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇఫ్ యు ఆర్ అ లాయర్, వాట్ ఎవర్ యు ఆర్, వేర్ ఎవర్ యు ఆర్, యు జస్ట్ స్టాండ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు నిలబడు. నువ్వు ఏ సెక్టర్లో పనిచేస్తున్నా, ఏ వ్యవస్థలో నువ్వు బ్రతుకుతున్నా, ఏ సమాజంలో నువ్వు బ్రతుకుతున్నా, ఏ ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నా నీలో ఒక గొప్ప సాక్ష్యం రావాలి. క్రైస్తవులు అంటే నమ్మకమైన వారు, క్రైస్తవులంటే నీతిగా బ్రతికేవారు, క్రైస్తవులంటే వాక్యాన్ని కలిగేవారు, అంతేగాని అక్రమాలు, అవినీతి పనులు చేసేవారు కాదని నీ ద్వారా గొప్ప సాక్ష్యం సమాజానికి వెళ్ళాలి. ఈరోజు నువ్వు వాక్యం ప్రకటించలేకపోవచ్చు, నువ్వు వాక్యాన్ని బోధించలేకపోవచ్చు, నీ ద్వారా ఎవరికి కూడా సువార్త అందకపోవచ్చు. కేవలం వాక్యం చెప్తేనే సువార్త అనుకోబాకండి. నీ జీవితమే ఒక సువార్తగా మారాలని చెప్పాలి. నీ జీవితమే ఒక సువార్తగా మార్చబడాలి. నువ్వు యేసుని నమ్ముకో అని నువ్వు ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. నీ జీవితాన్ని చూసి యేసు యందు విశ్వాసం ఉంచడానికి ప్రజలు తరలి రావాలి. అది నీ జీవితం అవ్వాలి. నీ ప్రవర్తన చూసి, నీ మాట తీరుని చూసి, నీ నడవడకను చూసి, నీ వస్త్రధారణ చూసి, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితిని గమనించి యేసు క్రీస్తు బిడ్డలంటే ఇలాగ ఉండాలి అని చెప్పి క్రీస్తుని ఎరగనటువంటి వారు క్రీస్తు చెంతకు నీ ద్వారా నడిపింపబడుదురుగాక. ఆమేన్ చెప్పాలి.